స్టాప్. లక్ష్మణ్ దూరం నుంచి పీछे मुड़ स्टॉप. पीछे मुड़ स्टॉप. ఓకే. పాతాళం, భూమి, ఆకాశం, పాతాళం, భూమి, భూమి. మీరందరూ అవుట్ అయినట్టే, అవుట్ అయినట్టే. కాబట్టి ట్రయల్ కాబట్టి పాతాళం, భూమి, ఆకాశం, భూమి, భూమి. అవుట్. ఆకాశం, భూమి, పాతాళం, ఆకాశం, పాతాళం, భూమి. అవుట్. ఆకాశం, భూమి, ఆకాశం, భూమి, 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 ఆకాశం, భూమి. పిల్లలకు స్మరణ శక్తి పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్. వాళ్ళకి ఎందుకంటే మనం కాన్సన్ట్రేషన్ పెంచాలంటే పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము, ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం. ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి, క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి, అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం. ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము.
చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది బడితో అనుబంధం బతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలైన తల రాతలు మార్చారంతా ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమీదల వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని ఆ జనరేషన్ చూసాం, ఈ జనరేషన్ చూస్తున్నాం. మధ్యలో మన యొక్క అనుభవం అంటే ఒక బ్రిడ్జ్ లెక్క మనం ఉన్నాం కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. ఇంకా ఎందుకు అదృష్టవంతులం అంటే నిజంగా చెప్పాలంటే ఇలాంటి గురువులు మనకు దొరకడం అదృష్టం. వీళ్ళు మనకు నేర్పడం మన అదృష్టం. మన జీవితంలో ఒక కోరుకునేది ఏంటంటే ఇలాంటి గురువులు మన పిల్లలకు కూడా దొరకదు ఎంత బాగుంటుందో అని ఆశ, అత్యాశ ఒకటి. ఎందుకంటే వాళ్ళు చదువుతో పాటు మనల్ని చదువు ఒకటే కాదు, జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఎట్లా వస్తాయి, వాటి యొక్క పరిష్కారం ఏంటిది, చదువు కన్నా యొక్క సంస్కారం, ఇవన్నీ మనకు నేర్పారు. ఇలాంటి గురువుల యొక్క బోధన మనకు లభించింది కాబట్టి వాళ్ళ యొక్క జ్ఞాపకాలు, వాళ్ళతో మనకున్న జ్ఞాపకాలు, మెమోరీస్ అనేవి చాలా ఎన్నో ఉన్నాయి. మాట్లాడుకోవాలంటే స్టార్ట్ చేస్తే ఇంకా మాట్లాడుతూనే ప్రతి ఒక్కరికి ఎన్నో జ్ఞాపకాలు అందరికీ ఉంది. ఇంకా మాట్లాడుకోవాలా, ఇక్కడ నేను షేర్ చేసుకోవాలా, నేను నాకున్న అనుభవాన్ని నేను చెప్పాలని. కానీ ఇక్కడ టైం అనేది చాలా తక్కువ. అందరికీ మరొకసారి నమస్కారం. నా పేరు రాజ్ కుమార్. నేను ఇక్కడికి 5th వచ్చాను, 7th మధ్యలో వెళ్ళిపోయాను. ప్రస్తుతం నేను డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగిత్యాలగా పనిచేస్తున్నాను. జగిత్యాలలో మీతో కలిసి ఉన్నది ఒక 2.5 సంవత్సరాలు మాత్రమే. ఇక్కడ వసతి గృహం పక్కనే ఉంటుంది, దాంట్లో ఉంటూ చదువుకోవడం జరిగింది. ముఖ్యంగా
ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం మిమ్మల్ని అందరినీ కలుస్తాను అని ఒకటి, 7th క్లాస్ మేబీ 7th అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీకి నేను సారీ చెప్పాలి, అది చెప్పడం కోసం అయితే వచ్చిన. అప్పుడు ఆ సార్ పేరు కరెక్ట్ ఐడియా లేదు, సార్ బాగా కొట్టేది. అయితే ఏదో ఉన్న ఫలంగా అన్నాడు పాపం, సార్ పోతే ఏదో టెంకాయ కొడతా. అది ఎవరికి చెప్పినా అంటే నేను మోహన్కి మల్లికార్జున్కి చెప్పిన. అదేదో ఆ విషయం ఆ సార్కి తెలిసింది. ఆ సార్ నాకు అడిగిండు, నిజంగా అన్నాడా అని. అవును అన్నాడు అన్నాడు అంటే పాపం విపరీతంగా కొట్టాడు. సో అది ఒకటి. కానీ చాలా మట్టుకు మనకు ఏంటంటే ఒక 5-6 మన మిత్రులు మన మధ్యలో లేరు అనేది చాలా బాధాకరం. సో ఇప్పటికైనా మనం కలుసుకున్నాం. కష్టానికి సుఖానికి మనకు ఒక గ్రూప్ ఉంది. సుఖానికి పోకపోయినా కనీసం కష్టాలలో పాలు పంచుకోవడానికి అందరూ సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ, అందరూ కూడా ఇది వచ్చినాము ఏదో పోయినామని కాకుండా మీ ఇంట్లో ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ఇన్వైట్ చేయండి, ఖచ్చితంగా వస్తాం. అదేవిధంగా జగిత్యాల జిల్లాకు ఎవరు వచ్చినా నాకు కాల్ చేయండి, ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటా, మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీ గంగాధర్ గారు, మరియు మేమున్నప్పుడు మీరున్నప్పుడు ఉన్న హెడ్ మాస్టర్ శ్రీ రమాకాంత్ గారు, ఇతర నాతోటి చేసినటువంటి ఉపాధ్యాయులు మరియు ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు, నా ముందున్నటువంటి పూర్వ విద్యార్థులకు శుభాశీస్సులు. ఈ యొక్క మీరు ఎంత సంతోషపడుతున్నారో నాకు కూడా ఇక్కడ చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకోసం అంటే మమ్మల్ని అందరినీ ఇక్కడెక్కడో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని, రిటైర్డ్ అయిన వాళ్ళని కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వాళ్ళని కానీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కలిపి మా యొక్క భాగోలు మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ఈ సభా వేదిక నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పోతే మీరు ఒక నెల రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేద్దామని ఎంతో శ్రమ కోర్చి ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. మా ఇంటికి వచ్చి నేను అసలు రాననుకున్నా, ఎందుకోసమంటే ఈ ఎండలకు ఇంతకుముందు ఒక వాళ్ళు వస్తే ఇంతకుముందు బ్యాచ్ వచ్చిన వాళ్ళకు రాలే, ఎందుకోసమంటే వృద్ధాప్యం దగ్గరకు వస్తుంది కాబట్టి రాలేకపోయాను. వీళ్ళు వచ్చింది వచ్చి ఒక 3-4 మామిడి పండ్లు తీసుకొచ్చి ఒక రకమైనటువంటి ఆహ్వానాన్ని మా ఇంటి లోపల కల్పించింది. మా బాబాని గమనించుకొని వీళ్ళు వెళ్ళిన తర్వాత, డాడీ ఇంత చక్కటి విద్యార్థులను మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, ఈ రకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు వాళ్ళను నేను అభినందిస్తున్నానని చెప్పింది. అంటే మన కుబేరు విద్యార్థులు అంత గొప్పటి వాళ్ళు. వాడు కూడా అదే మీకు మీకంటే జూనియర్, ఫస్ట్ 6th క్లాస్ అని చదివింది. అయితే మీ కారు కూడా ఏర్పాటు చేసింది. కారు ఏర్పాటు చేసినాక ఇవ్వకుండా ఎట్లా వస్తుంటే అక్కడి నుంచి రావడం, నాకు కుబీర్ వస్తున్నానంటేనే నాకు చాలా సంతోషం. ఎందుకోసం అంటే కుబీర్ లోపల నేను పెద్దలు మరియు పెద్దలు అంటే అందరు పెద్దవాళ్ళు అయిపోయింది. ఇక మాకన్నా పెద్దలు అయిపోయింది, చెప్పవలసింది ఏమీ లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మరియు మాజీ హెడ్ మాస్టర్ రమణ సార్ గారు, తర్వాత జగన్న మాస్టర్, తర్వాత మా అన్నగారు సార్, దత్తోటి సార్, రమేష్ సార్, సార్ అందరికీ మీరు మమ్మల్ని
వేదికపై ఉన్నటువంటి సన్మాన గ్రహీతలు మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. ఏం చెప్పాలంటే కూడా సంతోషంతో మాటలు అసలు ఆయన నాకు చెప్తా. నేను ఎన్బీలో వచ్చిన ఇంతమంది 1, 4, 5, 6, 7 తరగతి వేరే సబ్జెక్టు చెప్పచ్చు. కానీ ఏం చెప్పినా కానీ నేను బాగకూడదు, అది మాత్రం జ్ఞాపకంతో వచ్చింది. అది నా మనసే మంచిది, మనసే చెడ్డది, మనసే కోతి, మనసే పరమాత్మను చూపెడుతుంది. అయితే ఈ మనసు చంచలమైన మనసు. మనము నీళ్ళు తాగడానికి ఎక్కడికి పోతాము, వాగులున్న చిలుక దగ్గరికి పోతాం. అందులో ఏముంటుంది? అంత దుమ్ము ఉంటుంది, అంత చెత్త ఉంటుంది. తీసిరా కొద్దీ ఫిల్టర్ వాటర్ కంటే మంచిగా ఉంటాయి. అవి తాగితే మంచి ఆరోగ్యం కూడా. ఇదే మనసు కూడా మన లోపల అన్ని చెత్త విషయాలు వస్తాయి, కుచ్చి వస్తాయి, మనిషిని పూర్తిగా నాశనం చేస్తూ వస్తాయి. ఆ విషయాలకు తటస్థంగా ఉంటే మనకు ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా ఆరోగ్యం చెడిపోతే మనకు అదే మనసు ఉంటుంది, అదే విషయం ఉంటుంది. ఆ విషయం పట్టించుకోవాలంటే ఊపుంటుందా? బందోబస్తు వస్తుంది, కత్తితో పొడిచినట్టు వస్తుంది. అది ఆ మనసు మంచిగా చేసుకోవాలంటే ఆ ఉద్దేశం. ఈ మనసు మంచిగా చేసుకుంటే ఆరోగ్యం. నమస్కారం. మా పిల్లలకు, మా స్టూడెంట్స్కు ఆశీర్వాదాలు, మా కొలీగ్స్, మా తోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. ఒక టెక్నికల్ టీచర్గా నేను చెప్పేది ఏంటంటే, నేను 1988 సంవత్సరంలో ఒక క్రాఫ్ట్ టీచర్గా మన జడ్పీహెచ్ఎస్ కుబీర్లో ఫస్ట్ అపాయింట్మెంట్ అయ్యాను. చాలా సంతోషం. ఇక్కడ రాగానే పిల్లలు చాలా ఆదరించారు. మేము ఆ రోజుల్లో చిత్రలేఖనం నేర్పేవాడిని, చాలామంది నేర్చుకున్నారు. అయితే ఇక్కడి అభిమానం, ఆదరణ చాలా మంచిగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. మీ అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నాం. నేను టెక్నికల్గా ఎక్కువ మాట్లాడలేను, పని చేసి చూపించే టీచర్ను కాబట్టి ఎక్కువ మాట్లాడే ఇది లేదు నాకు తెలిసింది. అది ఒకటి నాకు అనిపిస్తుంది. పని చేయండి, తర్వాత ఫలితాన్ని ఆశించండి. అది ముఖ్యంగా ఏంటంటే, మీ పిల్లలకు ఏమి ఉన్నది మన బడేనా అని అనుకున్నా. తర్వాత అడిగితే ఏమైందంటే ఇది తీసేశారు అని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు 3:30-4 గంటలకు మేము పిల్లలతో సహా, వెంకటరమణ సార్ ఉండే, చనిపోయింది సార్. ఇది నా అనుభవం. మొప్పున 5 గంటలకు 6 గంటలకు నిర్మల్ నుంచి వెళ్తే ఇక్కడికి 8:30కు 8:30కు వచ్చేస్తుంటుంది. మన ముందర ఇట్లా కదిలాడినట్టు ఇక్కడ బ్యాడ్మింటన్ అనేది అందరికీ తెలుసు. చాలామంది మిత్రులు ఆడేవాళ్ళు, సార్లు మేము అందరం కలిసి ఆడేవాళ్ళం. మా మధ్య ఒక సార్లకు మా మధ్యలో ఒక కాంపిటీషన్ లెక్క ఆడేవాళ్ళం. చాలా నేర్పేవాళ్ళు మాకు ప్రతిదీ. ఒక గేమ్లో కూడా చదువు నేర్చుకుంటాం, గేమ్ ఆడే దాంట్లో కూడా చదువు నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్కి నేను రావడం 73-74 ఈ పీరియడ్లో. ఆ పీరియడ్లో ఈ ఏరియాలో అసలు స్కూల్స్ లేవు. వైసా నుంచి ఇక్కడికి రావడానికి అది ఒక మంచి స్కూల్ ఉన్నది అని చెప్పి
నేను ఇక్కడికి వచ్చేసాను. తర్వాత ఇక్కడ ఒక 2 years నేను సెటిల్ అయినాను. అట్లా కూడా అంటే ఇక్కడి నుంచి వచ్చుడు పోవుడు చేయలేదు. ఆ విధంగా స్కూల్ నడపాలని చాలా మంచి దీంట్లో ఇప్పుడు సాయంత్రం వరకు స్కూల్ స్ట్రిక్ట్గా నడుస్తుండే. అంటే నేను అనుకుంటున్నా అది ఎంతవరకు నిజమో అని మీకు తెలుసు. ఎందుకంటే ఎవరు జడ్జ్ చేయాలి దీనికి? ఏ క్లాస్కి పోయినా కూడా ఒక క్లాస్ మనం చూడొచ్చు కానీ ప్రతి క్లాస్ అయితే ఎవరు చూడలేరు. ఆ విధంగా బాగానే నడిచింది. ట్రాన్స్ఫర్ చేసుకొని నేను బాసర్ పోయినా అన్నమాట. అయితే ఆ విధంగా స్కూల్ చాలా మంచిది. ఇక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం కూడా మంచిగా ఉండే. అయితే విషయాలు నేను తెలుసుకొనే పని చేసేది. అయితే అందరినీ సహకారం కూడా ఉండే. నాకు అసిస్టెంట్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా అసిస్ట్ చేస్తుండే, అంటే హెల్ప్ చేసేవాళ్ళు. అయితే నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు వేరే ఎక్కువ భాషలు రాదు. తెలుగులో కూడా ఈ భాష కంటే ఎక్కువ రాదు. నేను చెప్తున్నాను క్లియర్గా. మరాఠీలో మాట్లాడితే ఇప్పుడు అందరూ పచ్చి కట్టెతో మంచిగా దెబ్బలు తిన్న గుర్తులున్నాయి. కాబట్టి శంకర్ సార్ని మాట్లాడవలసిందిగా. నేటి ఈ కార్యక్రమం మాకు ఆహ్వానించినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, వేదికపై ఉన్న అధ్యక్షుడు గంగాధర్ సార్ గారు, అందరూ ఆశీలైనటువంటి గురువులు, నాతో సహోద్యోగులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అయితే 33 సంవత్సరాల క్రితం నేను ప్రైమరీ స్కూల్లో వెంకన్న సార్తోని, గంగాధర్ సార్, వెంకటేశ్వర్ సార్, భోజన్న, డి రాములు వీళ్ళతో కోవర్కర్గా నా అసలు పోస్టింగ్ కాదు ఇక్కడ. నా పోస్టింగ్ దారికూబేరు. నేను బోయిడిటల్ గారి సిఫారసుతో ఇక్కడ 4 సంవత్సరాలు డిప్యూటేషన్ చేయడం జరిగింది. ఆ సంవత్సరంలో మీ శిష్యగణమంతా నాకు ఈరోజు మీరు ఈ విధంగా ఆహ్వానించి స్టేజ్పై మాట్లాడే అదృష్టాన్ని కలిగించి ఇక్కడ నిలబెట్టి అందరి ముందర మాట్లాడిస్తున్నందుకు మీ అందరికీ సహృదయ నమస్కారాలు. అయితే గురువు కానీ తల్లిదండ్రులు కానీ విలువ చేయడం ఒక లెక్కని లేదు. ధరతీ సబ్ కాగజ్ కరే లేకిన్ సబ్ బన్ రా హై, సాత్ సంబంధ్కి మసీ కరో గురుగున్ దికాన్ జాయ్ అంటే ఇక్కడ అందరికీ మరాఠీ, హిందీ తెలుసు కాబట్టి మొత్తం భూమిని కూడా పేపర్ చేసి అడవిలో ఉన్నటువంటి చెట్లను అన్నిటినీ పెన్నులుగా చేసి 7 సముద్రాల నీరునంతా సిరగా చేసి రాసినా కూడా ఆ కాగితం సరిపోదు, ఈ భూమి కూడా సరిపోదు. ఎందుకని? గురువుల యొక్క గుణాల్ని లెక్కించడానికి, తల్లిదండ్రుల యొక్క విలువలను మనము లెక్కించడానికి ఇవన్నీ సరిపోవు. ఈ విధంగా మనకు ఎవరు చెప్పారంటే గురువు గోవింద్ గురువు కజాయ్ అని ఎవరు చెప్పారు? గురువే చెప్పారు. మొదటి గురువు తల్లిదండ్రుల కన్నా గురువే. ఆ గురువును మీరు ఈ విధంగా సన్మానించడం మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మీరంతా వసుదైక కుటుంబంలా కనబడుతున్నారు. మీరు శేష జీవితం కూడా ఈ కుటుంబం అంతా ఈ విధంగానే ఉండాలని మా గురువుల తరఫున, మా తరఫున, పెద్దల తరఫున, మీ అందరి పెద్దల తరఫున కూడా నేను కోరుకుంటూ మీకు ఆశీర్వదించు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పిల్లల సంరక్షణ. తల్లి రక్షకుడే. తల్లి రక్షకుడు ఎంత అంటే ఓన్లీ 25%. పిల్లలు సంస్కారవంతులు, విజ్ఞానవంతులు, సమాజంలో విలువలో ఉండాలంటే ఓన్లీ తల్లి శిక్షణనే. తల్లి శిక్షణ భారాన తండ్రి యొక్క శిక్షణ ఓన్లీ రక్షణనే ఉంటుంది. చారాన్ని ఈ విషయం మా 1996 10th బ్యాచ్ 95-96 మేమందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మా గురువులైనటువంటి అందరినీ ఇక్కడ పిలిపించడం జరిగింది. చాలా రోజుల తర్వాత మేమందరము కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా
గురువులందరూ వచ్చి గురువులు కూడా ఆశీర్వదించి పోవాలని చెప్పేసి అందరినీ మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇందులో కొందరు మేము గవర్నమెంట్ అంటే ఎంప్లాయీస్గా కూడా ఉన్నారు, కొందరు వ్యాపార పరస్తులు ఉన్నారు. అంటే చిన్ననాటి స్నేహం అనేది ఈరోజు అందరి కలిసి కట్టుగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఈ స్కూల్లో అప్పుడు చిన్నప్పుడు చదువుకుంటుంటే కోల్ ఘనమైన గంగా కోల్ గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ నాసికిలో ఉట్టి కోల్ నడక నెరిసింది కోల్ ఎత్తెత్తు కొండల్లో కోల్ ఎగిరెగిరి దుంకింది కోల్ అటు నుండి గంగా కోల్ ఎటెళ్ళిపోయిందో కోల్ గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ కాడ కోల్ అడుగు పెట్టింది కోల్ బాసరి కాడొచ్చి కోల్ బాసా చేసింది కోల్ సరస్వతమ్మకు కోల్ కాళ్ళు గడిగింది కోల్ అటు నుండి గంగా కోల్ ఎటెళ్ళిపోయిందో కోల్ గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్. పాట చాలా పెద్దగా ఉంది, అందుకని సారీ మీరు అన్నదానికి. నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమత. మా మిత్రులు కానప్పుడు సారు ట్రాన్స్ఫర్ అయితే కొబ్బరికాయ పడతాం అనుకుంటాం, కానీ సార్ ఇప్పుడు రావాలి ఇప్పుడు కోరుకుంటుంటాం. గట్టిగా చెప్పండి ప్లీజ్, మరొకసారి గట్టిగా చెప్తాను. 62 బ్యాచ్ ఉన్నది, 1961-62 బ్యాచ్ హెచ్ఎస్సి చేసినాడు. అప్పుడు ఇంత సౌలత్ లేకుండే, కాలేజ్ హైదరాబాద్ తప్పితే కాలేజ్ లేకుండే, పోవాలంటే డబ్బులు పోతుంది హైదరాబాద్. అయితే ఆ పేరులో నేను చదువు మానేసి నేను 3 గంటలుగా లేచి చదువుకుంటుంటే ఆ జమాన్లో హెచ్ఎస్సి అంటే ఇంటర్మీడియట్. ఆయన ఏం చేసిన ముదోల్ సమితిలో 52 గ్రామ పంచాయతీలు ఉంది. మేము చదువుకునేటప్పుడు స్కౌట్లో పనిచేస్తుంటే, రన్నింగ్లో చేస్తుంటే, ఖోఖో ఆడుతుంటే, అన్నీ ఆడుతుంటే, కానీ చదువు పైసలు లేకపోలేదు. అయితే అప్పుడు ఏమైంది, నేను మాగానికి వెళ్ళి పేరు ఇచ్చిన స్కౌట్ ఏడ దళపతి కానీ. ముదోళ్ళలో మాకు 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చిండు, 7 రోజులు అన్ని ట్రైనింగ్ ఇచ్చిండు. అగ్రికల్చరు, ఫస్ట్ ఎయిడ్ అన్నీ మాకు చేయడానికి ఏం లేదు. దాని తర్వాత 62లో అపాయింట్మెంట్ వచ్చింది. మేము మాంకి వచ్చి మేము పల్లెటూళ్ళల్లో అంతా ఐస్ పిల్లలకు నేర్పోవాలా. అప్పుడు ఒడిసెలు కొడుతుండే, ఒడిసెలు గిల్లిదాండ్లు గోటీలు ఆడుతుంటుంది, లేకపోతే జాడుబందరు ఆడుతుంటుంది. అన్ని ఆటలు వస్తుండే కానీ ఇవి లేకుండే, బందూకులు గోళీలు అవన్నీ ఏం లేకుండా. అంతా పెద్ద పెద్దోళ్ళ రాజ్యం. పెద్దోళ్ళ నజట్లో మనం చిన్నోళ్ళమే, వాళ్ళు మనకు పేరు పెట్టి పెరగబోతుండే, అరే తూరి అంటుండే. దాంతో మాకు స్వాభిమానం పెరిగిపోయింది, చదువు అంటే ఏంటి తెలిసిపోయింది. మాది తెలుగు మీడియం, మాతృభాష తెలుగు. మరాఠీ మీడియంలో స్కూల్ స్టార్ట్ అయితే నాకు మరాఠీ 4వ వస్తే రాకుండా. ఆ పీరియడ్లో నేను కష్టపడి 62లో దళపతి ట్రైనింగ్ పోయిన తర్వాత పల్లెటూరుకి వచ్చి దళపతి స్టార్ట్ చేసి 5 పిల్లలకు ఎక్సర్సైజ్ నేర్పుడు, రాళ్ళు పట్టుకొట్టుడు, మెయిన్ రోడ్లకు రాళ్ళ కుప్పలు పోసి పెట్టాలా. దాని తర్వాత బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళకు రానియకుండా ట్రైనింగ్ ఇవ్వాలి. కుస్తీ పడుతుంటుంది, ఏమో చేస్తుంటుంది. అవన్నీ అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పథం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. వేదిక పైన ఉన్నటువంటి గురువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి శిష్యులందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తూ నేను నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నా. అంటే ఇప్పుడే మన అరవింద్ గారు చెప్పారు, చిన్నప్పుడు మనం ఏదైతే చెప్పినటువంటి విషయం ఉంటుందో అది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎలాగంటే స్వచ్ఛమైనటువంటి
నీ తటాకము అంటే చెరువులో నీళ్లు మామూలుగా ఉంటాయి కదా. మామూలుగా ఉన్నప్పుడు మీరు ఒక చిన్న రాయి తీసుకొని ఒక ఇట్లా వేయండి, ఒక రింగ్ వస్తుంది కదా. రింగ్ మీకు ఎంతసేపు కనిపిస్తుంది? కొంచెం సేపు కనిపిస్తుంది. కానీ ఆ రింగ్ ఎక్కడైతే ఆ యొక్క చెరువు ఉన్నదో ఆ చెరువు గట్టు దాకా చేస్తుంది. మనకు కనిపించేది కొంతవరకే. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి మాతలకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కుటుంబ ప్రబోధన్, కుటుంబాన్ని మనము సరిగా నిర్వర్తించుకోవాలి. ఈ మధ్యనే చాలామంది ఇట్లనే గెట్ ది గెట్ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఇటువైపు తల్లిదండ్రులు, ఇటువైపు పిల్లల ప్రోగ్రాం పెట్టాం. పిల్లల ప్రోగ్రాం పెట్టి మీ యొక్క బాధ ఏమిటో చెప్పమని పిల్లల్ని అడిగినప్పుడు అందులో ఒక అమ్మాయి లేచి, సార్ ఏం చెప్పమంటారు సార్, మా నాన్న పొద్దునాడు పోతాడు, ఆయన నాకు ఎట్లుంటాడో తెలియదు, రాత్రికి ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు, రాత్రి ఆయన వచ్చే వరకు నేను పడుకుంటా, ఇక మా అమ్మ అంటారా, మా అమ్మ నాకు పొద్దునాడు నాకు తయారు చేస్తుంది, స్కూల్కి పంపిస్తుంది, స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళా సాయంత్రం వస్తుంది, సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేస్తుంది, మళ్ళీ భోజనం చేస్తుంది, నేను పడుకుంటా, ఆమె పడుకుంటుంది, అందరం పడుకుంటాం. మాతో గడిపేటువంటి సమయం ఎక్కడ మా తల్లిదండ్రులకు? కాబట్టి మేము చేసేటువంటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మాయి కోరినటువంటి కోరిక, మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మా తల్లిదండ్రులకు కనీసము నెలలో కాదు రోజు 1 గంటన్న మాతో స్పెండ్ చేయమనండి. 1 గంట. మనకున్నటువంటి 24 గంటలలో 8 గంటలు మనం పడుకోవడానికి విడిచిపెట్టినా కనీసం దయచేసి 1 గంట అయినా మాతో స్పెండ్ చేయండి. మా అమ్మని అడిగితే, అమ్మ కొంచెం నాతో ఆడుకో అని అంటే అది. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్నటువంటి ఒక తుపాకీ తీసుకొని అమ్మకు షూట్ పెడతాడు. మీరు టీవీలలో యాడ్ చూసి ఉండొచ్చు. వెంటనే షూట్ పెట్టగానే ఆ అమ్మ ఏంటో చాక్లెట్ ఇచ్చేస్తుంది. అక్క ఏదైతే స్వదేశీ భావన ఉన్నదో వీటన్నిటిని మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. మనము జిఎస్టీ ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ విద్యార్థులు మంచి ఎడ్యుకేటర్ కాబట్టి జిఎస్టీ ఎట్లా పెరుగుతుందంటే, మన దేశంలో ఉన్నటువంటి వస్తువులను మనం కొంటే మన యొక్క జీడిపి పెరుగుతుంది. మన దేశంలో ఉన్నటువంటి వస్తువు, ఇంతకుముందే బషీర్ గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఒక మాట అన్నారు, 39 మంది యంగ్ అండ్ ఎనర్జిక్ సర్పంచులు ఉన్నారు సార్ మన మండల్లో అని. నేను బషీర్ గారిని కోరుతుంది ఏంటంటే, వాళ్ళ ద్వారా మీ ఆ గ్రామాలలో అభివృద్ధి పనులు చేయించండి. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అన్ని పనులు వాళ్ళతో చేయించండి. చేయించినట్టయితే మనము ఈ దేశానికి మంచి పౌరులుగా మనం కాగలుగుతాం. ఎందుకోసం అంటే మనం అందరం ఈ దేశ పౌరులమే. చివరికి ఒక విషయం చెప్పి పూర్తి చేస్తాను. ఒక దగ్గరికి వెనక చార్మినార్ బొమ్మ ఉందట. చార్మినార్ బొమ్మ భారతదేశం యొక్క పటం, వెనక భారతదేశం యొక్క పటం ఉంది. మొక్కలన్నీ చింపేసి కింద పారేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ, ఇలాంటి పిల్లలందరినీ పిలిచి వీటిని అంటుపెట్టి అన్నారట. ఒక పిల్లవాడు వచ్చాడు, 5 నిమిషాలు ప్రయత్నం చేశాడు, అంటుపెట్టలే. రెండవ పిల్లవాడు వచ్చాడు, అంటుపెట్టలే. మూడవ పిల్లవాడు అంటుపెట్టలే. 4వ పిల్లవాడు వచ్చాడు, 2 నిమిషాల్లో అంటుపెట్టాడు. అన్నిటినీ ఇస్తే భారతదేశం పటం వచ్చిందట. వెంటనే ఆ గురువుగారు అడిగారు, ఎట్లా నువ్వు తయారు చేసావు? ఏం లేదు గురువుగారు, వెనక సంబంధం లేదు మనం చేసే పని. ఇప్పటికి కూడా సార్ ఎంత యాక్టివ్ అంటే, ఆవాసం మరియు ఆర్ఎస్ఎస్ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ మనతో పాటు ఎక్కడికి కూడా నడుచుకుంటూనే పోదామంటూ వస్తూ ఉంటాడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. 95-96లో 10th క్లాస్ ఉన్నటువంటి మీరందరూ కూడా గత 30 ఏళ్ళ కింద ఉన్నదానికి ఇప్పుడున్నదానికి ఎలా ఉందని చూస్తే, మళ్ళీ కలిసిన ఈ క్షణం
మధుర జ్ఞాపకాల సందేశం. 30 ఏళ్ల దూరాన్ని దాటుకొని మనసులను దగ్గర చేసిన అనుభూతి ఇది. పాఠశాల ఆవరణలో వేసిన అడుగులు, ఇంకా మదిలో మోగుతున్న ప్రతిధ్వనులు, బెంచీలపై కూర్చున్న చిరునవ్వులు, ఈరోజు మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్న స్వరాలు. చిన్న చిన్న కలలతో సాగిన దారి పెద్ద పెద్ద బాధ్యతల వరకు చేరిన ప్రయాణం. అయినా మారని ఒక నిజం, అది మన స్నేహం, ఒక అనుబంధం. గత 30 సంవత్సరాల క్రితం మీరు అనుకోలేదు ఇక్కడ కలుస్తామని. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని, ఇప్పుడున్న పరిస్థితిని మీరు అంచనా వేయలేకపోయారు. కాలం మారినా, మన రూపాలు మారినా, జీవిత మార్గాలు మారినా, మనసులో ఉన్నటువంటిది ఆ పాత స్నేహం మాత్రం మారలేదన్నటువంటిది నా యొక్క దృఢమైన విశ్వాసం. ఎవరెవరో అయ్యాం, ఎక్కడెక్కడో చేరాం, కానీ ఈరోజు మళ్ళీ 10th క్లాస్ విద్యార్థులుగా చేరామన్నటువంటి ఈ సందర్భంగా గురువుల ఆశీస్సులు, స్నేహితుల సహవాసం మీకు ఎల్లకాలం ఇచ్చినటువంటి వరాలుగా జీవితాంతం మిగిలే జ్ఞాపకాలు. స్నేహం అంటే కాలాన్ని మించేది, జ్ఞాపకం అంటే మనసును నింపేది. ఈరోజు మన కలయిక జీవితాన్ని మరింత అందంగా మార్చేది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అనుకున్న చేరుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక స్థాయికి వచ్చారు. మీరు ఇప్పుడు ఇంకా ఎక్కడున్నాం అన్నటువంటి ఆలోచన లేదు. పిల్లలను చూడాలి, దేశం కోసం ఏం చేయాలనే ఆలోచనలో మీరు అందరూ ఉన్నారు. కాబట్టి మీ శేష జీవితాన్ని ఇంకా మరింత ప్రతిభావంతంగా ముందుకు సాగించాలని, చిరకాలం ఉంటూ ఒకరికొకరు సాదోడు వాదోడుగా ఉంటారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న సబ్మిషన్ అంటే 2002 ఓటర్ లిస్టును, 2025 ఓటర్ లిస్టును, దాని రెండింటిని మ్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే పశ్చిమ బెంగాల్, అస్సాము, కేరళలో చేశారు, దాదాపు అస్సాంలో ఉత్తరప్రదేశ్లో కూడా 1 కోటి ఓట్లు తొలగించడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర కూడా మీరు మ్యాపింగ్ చేసుకోండి, భారతదేశానికి దృఢమైన పునాది వేయండి. ఒకే దేశం, ఒకే వ్యక్తి, ఒకే ఓటును కలిగి ఉంచేటట్టుగా. ఇంతకుముందు మీకు 2, 3 ఓట్లు ఉండేవి, ఇప్పుడు అవన్నీ ఏమి ఉండవు. ఒక దగ్గర ఒకటే ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ చదువుకుంటున్నాను. వింటాము. సెకండ్ మామిడి పండు వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అటువంటి మన గిరి దత్తా సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అందులో నా గురువు ఎర్రన్న సార్ గారికి, ఎర్రన్న సార్ నా గురువు, హిందీ మాకు చెప్పడం జరిగింది ఇదే స్కూల్లో ఇక్కడనే. తనకు ఈ వేదిక మీద నుంచే, ఇక్కడి నుంచే పాదాభివందనాలు. అలాగే హెడ్ మాస్టర్ గారు రమాకాంత్ సార్ గారు, ఫస్ట్ హెడ్ మాస్టర్ నాకు ఇక్కడ కుబీర్లో, ఇక్కడ 90లో జాయిన్ అయినా. 90లో జాయిన్ అయినప్పుడు సార్ ఇక్కడ హెడ్ మాస్టర్, అతని చేతి కింద నేను పనిచేయడం నేను అదృష్టంగా భావించినప్పుడు నేను, ఎందుకంటే చక్కటి అడ్మినిస్ట్రేషన్, ఫస్ట్లో అతని దగ్గర నేను పనిచేయడము, తన ద్వారా ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం అన్నది జరిగింది. తనకు కూడా ఈ వేదిక మీద నుంచి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరికీ నా యొక్క అభివందనాలు, నమస్కారాలు. తరపు నుంచి ఈ సందర్భంగా, ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా నా యొక్క ఆశీస్సులను తెలుపుతూ ఉన్నాను. ఫస్ట్ మీ తరపు నుంచి వారికి చప్పట్లతో అభినందించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ రూపకల్పన. అలాగే రూపకల్పన చెయ్యంగానే సరిపోదు, దాన్ని క్రోడీకరించి అందరినీ ఒక వేదికకు తీసుకురావడానికి ఎంత కష్టమవుతుందో మనకు అందరికి తెలుసు. ఆ విధంగా ఫోన్ నెంబర్ తీసుకోవడము, వాళ్ళ అడ్రస్ నెంబర్ తీసుకోవడం, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కోవడము, అది ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని. దాని కార్యాచరణ చేసి దాన్ని ఈ స్థాయికి తీసుకున్నటువంటి వారికి మరోమారు వారికి ధన్యవాదాలు. ఈ సమయం కోసం వచ్చినట్టే వాళ్ళకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. అంత సమయం ఇచ్చినటువంటి వారికి నా తరపున మరోసారి చప్పట్లు కొట్టడం లేదు, చప్పట్లు ఇంపించడం లేదు. అంటే మీకు సంతోషం అనేది లేదు, ఆనందం అనేది కనిపిస్తలేదు. ఎంత సమయాన్ని ఓర్చుకొని అంత దూరం నుంచి, ముఖ్యంగా ఇంకా మేము ఎప్పుడో ఒకసారి కలుసుకునే
టీచర్స్ని వీళ్ళందరినీ మాకు ఒకే వేదిక మీద కూర్చోబెట్టినటువంటి సందర్భంలో ఇంకెంతో గొప్ప విషయం ఇది. మేము అసలు కలుసుకోము, ఎప్పుడో ఒకసారి పెళ్ళిలో అక్కడక్కడ ఒక్కరిద్దరు కలుసుకుంటాం, కానీ ఇంతమంది మేము కలుసుకునే సమయమే రాదు. ఆ కలిపినటువంటి వ్యక్తులు కూడా ఎవరు అంటే మీరే. దీనికి ఎన్ని రకాలుగా ధన్యవాదాలు చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత 30 పిల్లలకు సంస్కారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సంస్కారం ఎప్పుడు ఇవ్వగలుగుతాం మనము సంస్కారంగా ఉన్నప్పుడు సంస్కారం ఇవ్వగలుగుతాం. మనము నడుచుకున్నప్పుడు ఇతరులకు చెప్పగలుగుతాం, లేదా మన పిల్లలకు చెప్పగలుగుతాం. మనం నడుచుకున్నంత వరకు ఎవరికి మనం ఏం చెప్పలేం కదా. అందులో ముఖ్యంగా మనము ఇప్పుడు ఈ స్థితిలో ఇక్కడ ఉన్నామంటే దాని కారకులు 3 వ్యక్తులే. ఒకటి అమ్మా నాన్న గురువు. అమ్మా నాన్న గురువు. అమ్మ నాన్న మనకు ఇంతవరకు తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఈ స్థాయికి వచ్చినాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది జ్ఞాపకం చేసుకుంటలేం. అమ్మా నాన్నని మనం పక్క పెట్టేస్తున్నాం. మీది వేరు మాది వేరు, నీకేం తెలియదు అని చెప్పేసి వాళ్ళకు ఒక మూల కూర్చోబెట్టేస్తున్నాం. కానీ మనకు ఏం తెలియనప్పుడే వాళ్ళు తెచ్చినటువంటి జ్ఞానులు అనేది మనం మర్చిపోతున్నాం. ఆ జ్ఞానం ఇచ్చిందే వారు అనేది మనం మర్చిపోతున్నాం. కొంత ఏజ్ గ్యాప్. మన స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఎదురుగా ఉండి, మన ముందరగా ఉండి, మనకు వెంట ఏలు పట్టుకొని నడిపించినటువంటి వ్యక్తి స్నేహితుడు. అలాంటి మీ జీవితం సాధించుకోండి. ఒకే స్నేహితుడు. ఎలాంటి స్నేహితుడు? ఎప్పుడు కూడా పిలిస్తే పలికేటువంటి వ్యక్తి ఒక స్నేహితుడు మనకు అవసరం. అతని యొక్క అండదండ మనకు అవసరం. అలాంటి స్నేహాన్ని ఎంతవరకు ఇది ఎందుకు పాటించకూడదు? పాటించవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాం. పాటిద్దాం, మన కోసం మనం రక్షించుకుందాం. ఇంకో విషయము, ప్రతి న్యూస్లో కానీ ఎక్కడ మురిసిపోతున్న రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, తరతమ్మ భేదాలు లేకుండా స్నేహబంధాలను, ఆత్మీయ బంధాలను పొలగింపజేసినటువంటి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు. సుఖ సంతోషాలను మంచి చెడ్డలను మనసు విప్పి మాట్లాడుకున్న రోజు. ఈ రోజు భలే మంచి రోజు, పసందైన రోజు ఇచ్చినటువంటి రోజు. ఈ రోజు భలే మంచి రోజు, పసందైన రోజు, మర్చిపోని రోజు, భలే మంచి రోజు. ఈ రోజున మనం మర్చిపోలేం. ఈ సందర్భంగా మనం అందరం సంవత్సరాలు బతికేటువంటి అవకాశం ఈ సంతోషం కల్పించింది మేము అనుకుంటున్నాం. ఈ 4 మాటలు మీకు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి మంచి కనిపిస్తే పాటించండి. జై భారత్. దత్తా సార్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా అన్ని విషయాలు కూలాంకుషంగా మనకు వివరించి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అంటూ మరొకసారి దిశానిర్దేశం చేసినటువంటి గురువారికి, ప్రధానోపాధ్యాయులు, మరి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అట్లాగే 1995-96 గెట్ టుగెదర్ ఆత్మీయ సమ్మేళనము జరుపుకున్నటువంటి విద్యార్థులు, మరి వారి కుటుంబాలందరికీ కూడా నా యొక్క నమస్కారములు, ఆశీస్సులు తెలియజేస్తున్నాము. అయితే ఇప్పుడు సమయము చాలా మించిపోతున్నది. అందరూ కూడా పెద్దలు స్టేజ్లో మాట్లాడినారు. మరి నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను. అయితే నేను ఇక్కడ వచ్చింది, నేను ఫస్ట్ నా గురించి చెప్పుకుంటున్నాను. మిగతా విషయాలను చెప్పారు. నేను 75-76 శిశుమందులు చేరిన. బోత్ నిర్మల్, ఆదిలాబాద్లో 3-4 ఏళ్ళు పనిచేసి మళ్ళీ ట్రైనింగ్ చేసుకొని 1980లో ఉట్నూరు సమితిలో పనిచేసిన ఒక 3 ఇయర్స్ చేసి 83 డిసెంబర్లో ఇక్కడ హై స్కూల్కి వచ్చినాము. ఇక్కడ హై స్కూల్ అంటే 1st to 10th క్లాసు మరాఠీ మీడియం, తెలుగు మీడియము ఇక్కడ క్లాసెస్ ఉండే. మేము వచ్చినప్పుడు శివా సార్ హెడ్ మాస్టర్ ఉండే. ఆ పీరియడ్ వచ్చినాం. ఆ పాత సార్లు చాలామంది ఉండే. ఆ తర్వాత ఆ సారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత మన రమకాంత్ సార్ హెడ్ మాస్టర్కి వచ్చారు. మళ్ళా
ఎవరు వెంకన్న సార్ను ఇక నలుగురు అందరూ అక్కడ వెళ్ళిపోయి అక్కడ చేసాం. అక్కడ ఒక 5 సంవత్సరాలు ఇక్కడ చేశాను. తర్వాత తాండాలు కూడా ఒక 2 years చేసినాం. డబ్బాయి సార్ ఉండే, జనార్దన్ రెడ్డి ఉండే, ఇంకా ఇట్లా సార్లు ఉండే. అప్పుడు ఇయర్ 2003కి వెళ్ళి 2008 వరకు ఇక్కడ నేను SSC వరకు చేశాను. మీరు అప్పుడు వెళ్ళిపోయి ఉంటారు, మీరు చేశాను. తర్వాత పాలిటీ నుంచి నర్సాపూర్ స్కూల్ వెళ్ళి నేను ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయాను. అక్కడ ఒక 6 సంవత్సరాలు చేశాను. మళ్ళీ అక్కడ నుంచి కల్లూరు వెళ్ళాను. కల్లూరులో పని తీసి 2016లో రిటైర్మెంట్ అయిపోయింది. అది కుటుంబాన్ని పిల్లల్ని బాగా చూపించుకోండి, అందరితో కలిసి ఉంచండి. భగవంతుడు మీకు అన్ని విధాలా సహకరిస్తాడు. జై హింద్, జై భారత్. ఈ విషయాలు అదేవిధంగా కుబీర్లో మీ పిల్లలతో మాకు చాలా అనుబంధం చాలా ఉంది. అనుబంధం చాలా ఉంది. మాకు వాళ్ళందరూ ఫ్రెండ్సే. కాబట్టి నెక్స్ట్ చివరగా మన ఇప్పుడు ప్రస్తుతం అది కూడా రెసిడెన్షియల్ మోడ్లో, అంటే స్కూల్లో నైట్ పూట అక్కడే పడుకుంటూ కోచింగ్ తీసుకున్నాం. ఆ కోచింగ్ మన అట్లా గంగాధర్ సార్ గారు మాకు ఇప్పటికి గుర్తు. నైట్ అంతా మాకు చెప్పి సార్ పోతుండే మేము నైట్ అక్కడే పడుకొని తెల్లారి మళ్ళీ ఇంటికి వెళ్ళి స్కూల్కి వచ్చి మళ్ళీ అక్కడే పడుకునే వాళ్ళం. ఎప్పుడు 5th క్లాస్లో, అంటే 1900 నాకు చెప్పిన గురువులు ఆ దేవుని అనుగ్రహము ఉండడం వల్లనే నాకు ఈ అవకాశం వచ్చింది. అందుకు మీకు పేరున అందరికీ మీ బ్యాచ్ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది మీ యొక్క అడుగుల ముద్రలు ఈ పాఠశాలలో ఉన్నాయి. మీరు తిరిగిన తరగతి గదులు ఈ పాఠశాలలో ఉన్నాయి. మీరు కలిసిన స్నేహాలు, మీ ఇక్కడ పెరిగిన చెట్లు మిమ్మల్ని ఈ 30 సంవత్సరాలకు రప్పించినాయి అంటే అది ఎంత ఈ బలమైందో ఈ పాఠశాల మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక పాఠశాల అనేది ప్రసూతి నిలయం. ఈ ప్రసూతి నిలయంలో కొందరు వ్యాపారస్తులు తయారైళ్ళు, కొందరు పొలిటికల్ లీడర్లు తయారైళ్ళు, కొందరు ఉద్యోగాలు సంపాదించారు, కొందరు ఇంకా వివిధ రంగాలలో మనం స్థిరపడి ఈ 30 సంవత్సరాలకు ఇంత ఆరోగ్యంగా ఇక్కడికి వచ్చినామంటే ఈ యొక్క పాఠశాల యొక్క గొప్పతనం. ఆ పాఠశాలనే మనకు ఈ విధంగా ఈ స్థాయిలో ఉంచిందంటే మన పాఠశాలని ఎప్పటికీ మర్చిపోలేము. అంటే నేను కూడా మా ఇంట్లో అసలు కరెంటే లేకుండే. మా ఇది అందరికీ తెలుసు, చాలా పేదరికం. ఇప్పుడు దత్తాయి సార్, నేను ఇంకొకటి మా దోస్తులు ఉన్నారు. సాయన సారు చనిపోయాడు, సురేష్ సారు, పీరాజ్ సారు, తర్వాత కుర్నబ్ లక్ష్మణ్ సారు. ఈ విధంగా మా బ్యాచ్ నుంచి దాదాపు 10 మంది ఉపాధ్యాయులు. మా ఇక్కడ రాణి అని తెలుసుంటుంది మీకు, రాణి సౌజన్య రాణి అని కోటేశ్వర సార్ బిడ్డే, ఆమె కూడా టీచర్గా అయింది. 10 మంది ఉపాధ్యాయులు అయినాం. అంటే ఈ పాఠశాల మనల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చిందంటే మనకు ఈ పాఠశాల యొక్క గొప్పగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. దీనికి కారణం ఏమంటే ఒక చదువు మాత్రమే. మనం ఇంత పేదరికంలో ఉండి మన తల్లిదండ్రులు చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక చదువు మాత్రమే మనకు ఈ హోదాలలో చేసింది. అంటే ఈ ప్రపంచంలో ఒక చదువు మాత్రమే మనల్ని ఒక హోదాగా తీస్తుంది. మనకు ఉదాహరణ తెలుసు, మన యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సత్యనారాయణలో ఉన్నాడు. ఆయన అమెరికా కంపెనీకి CEO అయిండు. ఆయన అమెరికా కంపెనీకి ఒక CEO. ఆయనకు నెలకు ఒక 70 కోట్ల జీతం ఉంటుంది. ఆయనకు 70 కోట్ల జీతం. అంటే ఆయన కూడా పాఠశాల స్థాయిలో 20 కిలోమీటర్లు సైకిల్ మీద పోయి విద్యను నేర్చుకొని ఒక అమెరికా కంపెనీకి 70 కోట్ల జీతం, నెలకు 70 కోట్ల జీతం చేస్తున్నాడంటే కేవలం చదువు మాత్రమే. అంటే అటువంటి చదువును మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనము ఒక హోదాలలో తయారైన మన పిల్లల్ని ఆ విధంగా తయారు చేద్దాం. మన పిల్లల్ని కూడా తయారు చేస్తే చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టిస్తే మనం కూడా మన పిల్లలు మంచి హోదాలో ఉంటారు. ఈ మారుమూల ప్రాంతమైన కుబేరు మండలంలో ఒక విద్య గురించి మనం కూడా డెవలప్ చేద్దామని. అదే బాలురిది లేదు. బాలురు ఎందుకు లేదు అంటే వాళ్ళ యొక్క సెల్ ఫోన్లు చూడము, విచ్చలవిడిగా తిరగడము, ఆ విధంగా చేస్తే ఇప్పుడు 500 కంటే ఎక్కువ మంది 20 మంది వచ్చిన దాంట్లో దాదాపు 14 మంది బాలికలు ఉన్నారు.
కేవలం 6 మందే బాలురు ఉన్నారు. ఆ నైపుణ్యం నేర్చుకుంటే నెలకు కనీసం ఒక రోజుకు 1000 రూపాయలు సంపాదించవచ్చు. ఆ బ్యూటిషియన్ కోర్స్ అక్కడ ఉన్నది మన దగ్గర. ఇప్పుడు ఈ అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రో ల్యాబ్ ఉన్నది. ఇటువంటి సౌకర్యాలకు కల్పించడంలో మీరు చేపిస్తారని, కృషి చేస్తారని కోరుతూ నా స్వార్థంగా ఉన్నది. అదేవిధంగా మన ప్రభుత్వ పాఠశాలని చదువు మంచిగా చెప్తారు. దాదాపు 20 మంది ఉపాధ్యాయులు మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మంచి విద్యను అందిస్తారు, మంచి చేస్తారు. నేను గ్యారెంటీ. భోజనాలు వచ్చినాయి, ఏ విధంగా స్నాక్స్ వచ్చినాయి. ఆ స్నాక్స్ మేము అసలు వండర్ అయిపోయినాం. ఇంత మంచి ఏర్పాటు చేసిందంటే అది నిజంగా దత్తాసార్ అన్నట్టు ఇది ఎవరు ఏర్పాటు చేసినలో, ఎంత కష్టపడో దీని వెనుక కృషి చేసినలో వాళ్లకు మరీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించి చేసినందుకు అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాం. 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు 10th క్లాస్ పాస్ అవుతారు, ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు ఏం పని చేయరు. అదేవిధంగా 10th క్లాస్ ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు అమ్మాయిలు, వాళ్ళు 10th క్లాస్ మెమో ఇచ్చితే నాకు కానీ లేకుంటే అరవింద్ గారికి చెప్తే వారిలోకు లేకుంటే నాకు కలిసినటువంటి వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అంటే మన లైజింగ్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం. 1 సంవత్సరం నుంచి ప్రారంభించా. కాబట్టి మీరు కూడా మీ నంబర్స్ ఇస్తే మిమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. మాపై చూపించిన అభిమానానికి ఏమని ఎలా తీర్చుకోము, రుణం ఎలా తీర్చుకోము. అసలు ఆ రుణం అలానే ఉండిపోతుందేమో. కాబట్టి మీకు ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేము. కాబట్టి చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా 95, 96 బ్యాచ్ తరఫున సవినయంగా మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. ముందుగా మన పాఠశాల మనకప్పుడు ఉన్నట్టు మన ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ గౌరవనీయులైనటువంటి రమాకాంత్ సార్ గారిని కదం శంకర్ మరియు ఆనంద్ స్వామి మెమోంటో మరియు గిఫ్ట్తో సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కరీంనగర్. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. దంపతులకు చిన్న కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ ఇక్కడికి రావాల్సిందే కోరుతున్నాం. వచ్చేసి ఇప్పటిదాకా మాతో పాటు తమ యొక్క విలువైనటువంటి సమయాన్ని కేటాయించినటువంటి మన గురువులకు పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. వారు ఇచ్చిన ఈ సమయాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించ డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy,